మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిర్యాలగూడలో ఉన్నాం. మిర్యాలగూడలో ఒక పని మీద పోతుంటే మనకు ఒక బండి చాలా అట్రాక్టివ్గా ఉంది. అది రిక్షానా, బైకా, స్కూటరా అర్థం కాకుండా ఉంది. నిజంగా అసలు ఆ బండిని ఏందో ఒకసారి ప్రేక్షకులకు కూడా చూపించాలనే ఒక ఆలోచన వచ్చింది. ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. మిర్యాలగూడలో ఈ బండి కొంత స్పెషల్గా కనిపించింది మనకు. దీనికి హెడ్ లైట్ చూస్తే స్కూటర్ది ఉంది, అంటే వెనకట ఉన్న చేతక్లది. పెట్రోల్ ట్యాంక్ వచ్చేసి టీవీఎస్ ఎక్సెల్ బండిది. దీనికి ఒక ఇంజన్ ఉంది. ఇది పూర్తిగా చూస్తే సైకిల్ హ్యాండిల్, పూర్తిగా ఇది ఒక రిక్షా. దీనికి ఒక బైక్కి సంబంధించిన టైర్లు, సైకిల్కి సంబంధించిన టైర్లు, దీంట్లో లేని పార్ట్ అంటూ లేదు. ఇదేదో పెద్ద వాహనం ఏం కాదు. లోకల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తూ జీవనం గడిపే ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచనతోటి ఈ వాహనాన్ని తయారు చేసిండు. మనతో పాటు అతను కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఆలోచన ఎట్లొచ్చింది, దీనికి ఎంత ఖర్చు అయింది, ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో ఒకసారి మాట్లాడదాం. ఏం పేరు నీ పేరు? రంగా. ఎట్లా చేసినావు, ఇది ఎట్లొచ్చింది ఆలోచన అసలు? ఇది ఒకటేమో స్కూటర్ది హెడ్ ల్యాంప్, పెట్రోల్ ట్యాంక్ ఏమో టీవీఎస్ ఎక్సెల్ది, ఈ సీట్ ఏమో ఒక సైకిల్దేమో, టైర్లు ఏమో సైకిల్వి, ఈ వెనక టైర్లు ఏమో బైక్వి, పూర్తిగా ఇది చూస్తేనేమో రిక్షా. ఎట్లా వచ్చింది ఆలోచన, ఎందుకు చేయాలనిపించింది అసలు? 10 మంది చూస్తుంటే వాళ్ళతో పాటు గుంటూరు నుంచి ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్తో పాటు మనం దాన్ని చూబట్టి మనం తయారు చేయించాం. అంటే ఇది అక్కడ ఒక మోడల్ వెహికల్ ని చూసి మీరు ఇక్కడ చేపించారు అంతేనా? అంతే. ఏం చేస్తుంటారు ఈ వెహికల్ తోటి? వెహికల్ మన ద్రవాలు, కిటికీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు అన్ని తోలుతుంటారు. ఇలా అక్కడికి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఎంత సంపాదిస్తారు ఈ బండి మీద రోజు? రోజుకి ఒక 600, 700, 800, 1000 రూపాయల దాకా వస్తాయి. మన తోలే దాన్ని బట్టి వస్తాయి. దీంట్లో పెట్రోలా డీజిల్ పోసేది? వేయాలి, పెట్రోల్ వేయాలి. వస్తాం అంటే మనం లోడ్ మట్టి వేస్తాం. లోడ్ మట్టి ఎక్కువ వేస్తాం. లోడ్ ఎక్కువ 5 కిలోమీటర్లు వేస్తాం అనుకో 20 కిలోమీటర్ వస్తుంది. మన లోడ్ తక్కువ ఎంటీ బండి అయితే 40 కిలో దాకా వస్తుంది. గతంలో రిక్షా దొక్కేదా మీరు? రిక్షా దొక్కేది. అవును. ఇప్పుడు కొంత పని సునాయాసం. అవును, పర్లేదు. రిక్షా దొక్కకుండా ఇంజన్ తోటి వెళ్ళిపోయే పని వచ్చింది. అవును, అంతే. ఎట్లా ఉంది ఇది తీసుకున్నాక? అడుగుతున్నా ఎవరైనా కొంత డిఫరెంట్ ఉంది అని? ఎవరు అంటే అడుగుతూనే ఉంటారు కానీ పర్లేదు, మంచిగా ఉంది, కాళ్ళ నొప్పులు లేవు, ప్రశాంత తోలుకోవచ్చు, సేమ్ ఆర్డర్ లెక్క ఉంది చెప్పి అడుగుతుంది తప్ప ఏం లేదు. అలా పర్లేదు, మంచిగా ఉంది. ఇక్కడ మిర్యాలగూడేనా మీది? మిర్యాలగూడ. రైట్. ఇట్లా ఇది కొంత అట్రాక్టివ్గా ఉంది. దీన్ని తయారు చేసుకొని దీని మీద రోజు ఒక 800, 1000 రూపాయలు కిరాయి చేసుకుంటాడు. దీంట్లో పెట్రోల్ పోసుకొని, అంటే రిక్షా తొక్కి కాళ్ళు ఖరాబ్ కాకుండా, మోకాళ్ళ నొప్పులు లేకుండా ఈ వాహనాన్ని స్పెషల్గా తయారు చేయించుకొని దీంతోనే జీవనం సాగిస్తున్న పరిస్థితి అయితే మనం మిర్యాలగూడలో చూస్తున్నాం. ఇలాంటి వాహనాలు ఇక్కడ 1-2 ఉన్నాయంట. ఇది కొంత స్పెషల్గా ఉండే వరకు జనాలు కూడా అడుగుతున్నారు. నిజంగా కూడా అట్రాక్టివ్గా ఉంది. దీనికి ఒక ఇంజను, ఇది పూర్తిగా చూస్తేనేమో ఒక రిక్షా. దీని మీద ట్రాన్స్పోర్ట్ అంటే చిన్న చిన్నవి తీసుకుంటా. దీనికి ఒక స్టార్ట్ చేసే కిక్ కూడా ఉంది. స్కూటర్కి సంబంధించిన ఇంజన్ ఉండడంతో దీన్ని అది కూడా ఉంది. ఒకసారి మనం స్టార్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సింగిల్ కిక్కు స్టార్ట్ అయింది. నిజంగా ఇది అంటే ఇప్పుడున్న రన్నింగ్ బండ్లు కూడా ఇంత యాక్టివ్గా ఉండవేమో. ఈ రిక్షాను ఇంత జాగ్రత్తగా నడుపుకుంటూ దీనిలోనే జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి ఆలోచనతోటి కొంతమంది రిక్షా వాళ్లకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సుమన్ టీవీ ఇది మీ ముందుకు తీసుకొస్తుంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, మిర్యాలగూడ నుంచి.